హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక దమ్మున్న నోటిఫికేషన్ వచ్చిందండి. గ్రూప్ సి ఇంకా గ్రూప్ డి ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ 10th వాళ్ళకు పోస్టులు ఉన్నాయి, ఇంకా ఇంటర్ వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయి. సెలెక్ట్ అయితే జీతం 40,000 రూపాయలండి. కొంచెం తక్కువ పోటీతో, అంటే మిగతా రైల్వే ఉద్యోగాలతో పోలిస్తే తక్కువ పోటీతోనే మనము రైల్వేలో ఒక పర్మనెంట్ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు అండి. మీకు క్లియర్గా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వయసు ఏంటి, అర్హతలు ఏంటి, సెలక్షన్ ఎలా ఉంటుంది, మొత్తం A to Z. సో రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా చూడండి. అలాగే చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అంటే మీరు చేయరని కాదు, సో ఏంటంటే మర్చిపోతారు, అందుకోసం గుర్తు చేస్తున్నాను. మీరందరూ కూడా లైక్ చేస్తే ఇప్పుడే చేయండి. చేస్తే నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకురావడానికి. చేస్తారు కదా? ఓకే ఫ్రెండ్స్, ఇది అధికారిక నోటిఫికేషన్ అండి. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ RRC నుంచి అధికారికంగా రావడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ గ్రూప్ సి ఇంకా గ్రూప్ డి ఉద్యోగాల్ని భర్తీ చేస్తారండి. ఇక్కడ చూడొచ్చు మీరు, గ్రూప్ సి ఉద్యోగాలు 5 ఉన్నాయి. లెవెల్ 2 ప్రకారంగా శాలరీ అంటే మనకు 18,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది, కానీ మన చేతికి వచ్చేసరికి 40,000 వరకు శాలరీ తీసుకోవచ్చు. గ్రూప్ డి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి 18 పోస్టులు అయితే ఉన్నాయండి. లెవెల్ 1 ప్రకారంగా శాలరీ వస్తుంది. వీళ్ళు ఒక 30,000 రూపాయల దాకా శాలరీ అయితే చేరగానే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, 10th పాస్ అంటే ఈ అర్హత ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ గ్రూప్ సి ఉద్యోగాలకు 10+2 అంటే ఇంటర్ చదివిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 50% మార్కులతో పాస్ అవ్వాలి. అయితే మీకు ఒక పాయింట్ చెప్పాను స్టార్టింగ్లో, ఏంటంటే దీనికి మిగతా వాటితో పోలిస్తే కొంచెం తక్కువ పోటీ అని చెప్పి. నిజమే అండి, మిగతా వాటితో పోలిస్తే తక్కువ పోటీ. అది ఎందుకో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్కి మనం ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు? మే 22వ తారీఖు నుంచి అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవచ్చు. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూన్ 22వ తారీఖు మనకు లాస్ట్ డేట్ అనమాట. ఓకే, ఈ ఉద్యోగాలకు ఎలా సెలెక్షన్ చేస్తారంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది? జూలై 22వ తారీఖున మనకు కండక్ట్ చేస్తారు. ఓకే, ఈ విధంగా మనకు ముఖ్యమైన తేదీలు అయితే ఉన్నాయి. దీనికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అలాగే తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే ఎందుకన్నా దీనికి మిగతా వాటితో పోలిసి తక్కువ పోటీ, మనం కొంచెం ఈజీగా రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 10+2 అర్హత, 50% మార్కులు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనకి ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీరు స్కూల్ లెవెల్లో స్కౌట్స్ ఉంటుంది కదా, స్కౌట్స్ అండ్ గైడ్స్, సో చాలామంది పాల్గొని ఉంటారు. సో వాటిల్లో పాల్గొని ఉండాలి. చూడండి, ఈ ప్రెసిడెంట్ స్కౌట్స్, ఓకేనా, మీకు క్వాలిఫికేషన్ అన్న ఉండాలి, గైడ్ క్వాలిఫికేషన్, రోవర్ క్వాలిఫికేషన్ అన్న ఉండాలి, రేంజర్ క్వాలిఫికేషన్ అన్న ఉండాలి, లేదా హిమాలయ వుడ్ బ్యాడ్జ్ HWB హోల్డర్ అయినా అయి ఉండాలన్నమాట. స్కూల్ లెవెల్లో చాలామంది స్కౌట్స్లో పాల్గొని ఉంటారు. ఓకే, సో కాబట్టి ఆ క్వాలిఫికేషన్ మనకు ఇప్పుడు ఉపయోగపడుతుందండి. అలాగే షుడ్ హ్యావ్ బీన్ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఎ స్కౌట్స్ ఆర్గనైజేషన్ ఫర్ ద లాస్ట్ 5 years. ఈ లాస్ట్ 5 yearsలో మీరు స్కౌట్స్లలో యాక్టివ్ మెంబర్గా అయి ఉండాలి. ఓకేనా, దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. అయితే చూడండి, షుడ్ హ్యావ్ అటెండ్ 2 ఈవెంట్స్ అట్ నేషనల్ లెవెల్. మన దేశం తరపున నేషనల్ లెవెల్లో 2 ఈవెంట్లలో మీరు పాల్గొని ఉండాలి. స్కౌట్స్ లెవెల్లో చాలామంది స్కౌట్స్లో ఉంటే వాళ్ళకి ఈవెంట్లు పడుతూ ఉంటే వాళ్ళు వెళ్ళింటారు. ఆ సర్టిఫికేట్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు మీకు రైల్వేలో ఉద్యోగం తెచ్చి పెడతాయండి. ఒకవేళ నేషనల్ లెవెల్లో లేదు అంటే మీరు ఇండియన్ రైల్వేస్ లెవెల్లో పాల్గొని ఉండాలి. అలాగే 2 ఈవెంట్స్ స్టేట్ లెవెల్లో అన్న పాల్గొని ఉండాలి. ఓకేనా, ఇండియన్ రైల్వేస్ స్టేట్ లెవెల్లో పాల్గొని ఉండాలి, లేదా మీకు నేషనల్ లెవెల్లో మీరు స్కౌట్స్లో ఉన్న పాల్గొని ఉండాలి. ఇది అర్హత. ఇక మనకు గ్రూప్ డి ఉద్యోగాలు ఉన్నాయి కదా, 18 పోస్టులు. దీనికి 10th పాస్ అయిన కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ITI చదివిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే వీళ్ళకి కూడా స్కౌట్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ప్రెసిడెంట్ స్కౌట్స్ కానీ, గైడ్ కానీ, రోవర్ కానీ, రేంజర్ కానీ, లేదా హిమాలయ వుడ్ బ్యాడ్జ్ కానీ ఉండాలి. అలాగే మీరు లాస్ట్ 5 yearsలో యాక్టివ్ మెంబర్గా ఉండాలి. మీరు 2 నేషనల్ లెవెల్ ఈవెంట్స్కి పాల్గొని ఉండాలి, లేదా మన స్టేట్ లెవెల్లో 2, అలాగే రైల్వేస్లో 1. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు వయసు ఎంత ఉండాలి అంటే, చూడండి, లెవెల్ 2 పోస్టులకు అంటే మనకు గ్రూప్ సి పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ళ వరకు జనరల్ కేటగిరీ, SC STలకు 5 ఏళ్ళు, OBCకి 3 ఏళ్ళ రిలాక్సేషన్ ఉందండి. ఇక లెవెల్ 1 పోస్టులకు అయితే
33 ఏళ్ల వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ల వరకు రిలాక్సేషన్ ఉంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు అర్హతలు ఉన్నాయి, వయసు ఉంది. సో కాబట్టి చాలామంది స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, స్కౌట్స్లలో పాల్గొని ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం. ఆ యొక్క సర్టిఫికేట్లు వాళ్ళకి ఇప్పుడు రైల్వేలో జాబ్ తెచ్చి పెడతాయండి. ఓకే. దీనికి అప్లై చేయాలంటే ఫీజు ఏమైనా ఉందా అంటే ఉంది. మనకు 500 రూపాయల ఫీజు ఉంది. ఇది ఆన్లైన్లో పే చేయాలి. అదే మీరు ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ కానీ, మైనారిటీస్ కానీ, ఈబీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కానీ ఉంటే 250 రూపాయలు ఫస్ట్లో కట్టించుకుంటారండి. తర్వాత మీరు ఎగ్జామ్కి అపియర్ అవుతారు కదా, అప్పుడు మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది. అంటే ఎటువంటి ఫీజు ఉండదు ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి, మైనారిటీస్కి, ముస్లిమ్స్కి, వీళ్ళందరూ అనమాట. సో వీళ్ళందరికీ ఎగ్జామ్ ఫీజు రీఫండ్ చేయడం జరుగుతుంది. ఎలా సెలెక్షన్ చేస్తారంటే మనకు పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో రిటన్ టెస్ట్ ఉంటుంది, 40 ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు. ఇవి అందరికీ తెలిసినవే. సో మీకు ఒక ఎస్ఏ నుంచి, తర్వాత జనరల్ నాలెడ్జ్ నుంచి, వీటి నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మీకు చూడండి, మనకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన సిలబస్ కూడా ఉంటుంది. దాంట్లో ఏమేమి పాల్గొనే ఏం కదా అని. ఆ తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ల బట్టి మీకు మార్క్స్ అయితే కేటాయిస్తారండి. అంటే మీరు చూడండి, ఫస్ట్ 2 సర్టిఫికేట్స్ ఉంటే మీకు ఈ విధంగా, అంటే నేషనల్ లెవెల్ ఈవెంట్స్కి అలా పాల్గొని ఉంటే 10 మార్కులు కేటాయిస్తారనమాట. ఇంకా వాటిని అడిషనల్ ఈవెంట్ అయితే ఒక 7 మార్కులు ఎక్స్ట్రాగా ఉంటుంది. అలాగా మీకు ఎన్ని ఈవెంట్లు పాల్గొంటే అన్ని మార్కులు అయితే ఎక్స్ట్రాగా మీకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే 100 మార్కులకు జరుగుతుందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పక్కా పర్మనెంట్ జాబ్ అనమాట. కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. మీ దగ్గర ఈ స్కిల్ ఉంటే ఆ తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ పెట్టి మీకు ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో క్లియర్. మీకు కింద మన వెబ్సైట్ చాలా క్లియర్గా తెలుగులో రాశాను. క్లియర్గా చదివి తెలుసుకొని అర్థం చేసుకొని అప్లై చేసుకోండి. అలాగే మన madhujobs.com వెబ్సైట్ కూడా విజిట్ చేయండి. మీకు అక్కడ ప్రతిరోజు కూడా జాబ్స్ గురించి తెలియజేస్తూ ఉంటాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.